ఎంత శక్తివంతమైన జాతి అయినా వారిలో జాతీయతాభావం లోపించి ఐక్యమత్యం లేకుండా జీవనం సాగిస్తూ ఉంటే వారిని ఎప్పుడూ పరాయి జాతులు పాలిస్తూనే ఉంటాయని చెప్పేందుకు అతిపెద్ద ఉదాహరణ హిందూ దేశమే. ఒక రోజు 5వ తరగతి చదువుతున్న ఒక పాప వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి, తాతయ్య, మా స్కూల్లో నేను మన సాంప్రదాయాన్ని పాటిస్తూ బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని స్కూల్కి వెళ్తుంటే మమ్మల్ని లోపలికి రానివ్వడం లేదు తాతయ్య. బొట్టు గాజులు తీసివేస్తేనే క్లాస్ కి పంపిస్తున్నారు. మరి నువ్వు చెప్పిన సాంప్రదాయం మంచిదా చెడ్డదా? మరి ఎందుకు స్కూల్ వాళ్ళు అనువదించడం లేదు? తాతయ్య, ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మా స్కూల్లో నా క్లాస్మేట్స్ కొంతమంది నన్ను ఎగతాళి చేస్తున్నారు. మనం ఈ ఊర్లో ఇక ఉండమంట, మనల్ని వేరే ప్రాంతానికి పంపించి వేస్తారంట. ఒకవేళ మనం వెళ్ళకపోతే మనల్ని చంపివేస్తారంట. వాళ్ళ మతం వాళ్ళు మాత్రమే ఉండాలంట, మనం ఉండకూడదంట. మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని పాటించే లాస్ట్ జనరేషన్ మేమే అని వాళ్ళందరూ అంటున్నారు తాతయ్య. ఏంటి తాతయ్య, ఇది మన ఊరు కాదా? ఇది మన దేశం కాదా? హిందూ సాంప్రదాయాన్ని పాటించే మనకు సొంతమైన దేశం అంటూ లేదా తాతయ్య? మనకు ఇలా జరగడానికి గల కారణాలు ఏమిటో చెప్పు తాతయ్య. మనకంటూ సొంతమైన మన హిందూ దేశ కథ చెప్పు తాతయ్య. తల్లి, చూస్తున్నావుగా, ఇదే మన ఒకప్పటి సువిశాలమైన అఖండ భారతదేశం. ఈ విశ్వంలో భగవంతుడు మనుషుల కోసం ఒక శరీరాన్ని ధరించి మన మధ్య తిరిగిన దేశం. ఈ భూమండలానికి పూజగది లాంటిది మన భారతదేశం. ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా నాగరికత నేర్చిన దేశం. ఇప్పుడు మీ తరం వారందరూ చాలా గొప్ప దేశాలు అని చెప్పుకుంటున్న వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న మనుష్యులు చెట్టు తొర్రల్లో జీవిస్తూ జంతు చర్మాలను ధరించి పశ్చిమాంసం తిని పొట్ట నిండితే చాలు అనే రోజుల్లో మన భారతీయులు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు ధరించి ఆకాశ హర్మాల్లో జీవించేవారు. మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు మెరుపులకి ఉరుములకి భయపడి కొండ గుహల్లో దాక్కుని జీవనం సాగిస్తున్న సమయంలో మన భారతీయులు ఖగోళ శాస్త్రాన్ని, పంచాంగాన్ని అభివృద్ధి చేసి యోగ శాస్త్రాన్ని అభ్యసించి శరీరంలో ఉన్న షట్చక్రాలని జాగృతం చేసి సహస్రాణ చక్రాన్ని భేదించే ప్రక్రియను కనుగొని ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరానికి చేరుకున్నారు. మీరు చదువుకుంటున్న ఈ సైన్స్ ప్రకారం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉన్న అన్ని ఖండాలు ఒకదానికొకటి కలుసుకొని ఒకే ఖండంగా ఉండేది. అటువంటి అత్యున్నతమైన సనాతన హైందవ జాతి తను నివసించే భూభాగాలన్నీ కోల్పోయి ప్రస్తుతం చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. కాలక్రమంలో జరిగిన భూ వాతావరణ మార్పుల వలన ఆఫ్రికా ఖండాన్ని ఆనుకొని ఉన్న ఈ మన భరతఖండం అక్కడ నుంచి విడివడి ఆసియా ఖండానికి బలంగా ఢీకొట్టడం వలన హిమాలయాలు ఏర్పడ్డాయని, హిమాలయాల నుంచి దిగున ఉన్న ప్రాంతమంతా భరతఖండమని ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆధ్యాత్మికత, మానవీయ విలువలు, పూర్ణ నాగరికత లేని కొన్ని ఆటవిక జాతులు వారి పైశాచిక మత సిద్ధాంతాలను మిగిలిన ప్రపంచం పైన రుద్దాలి అనే మూర్ఖపు ఆలోచనతో భారతదేశం పైన దండయాత్రలు చేయడం జరిగింది. అయితే మొదట్లో ఈ దండయాత్రలను మన భారతీయ చక్రవర్తులు చాలా సునాయాసంగా ఎదుర్కొని వాళ్ళని చావుదెబ్బ కొట్టి వెనక్కి పంపించారు. అయితే తర్వాత కాలంలో కొంతమంది రాజులు తమ సాటి రాజుల పైన అసూయ, ఈర్ష, ఈ అఖండ భారతావనికి చక్రవర్తులు కావాలి అనే అత్యాశతో సొంత దేశానికే నమ్మకద్రోహం చేసి శత్రురాజులతో చేయి కలపడం వలన భారతావని మీద విదేశీ ముస్లిం దురాక్రమణదారులు కాలు పెట్టేలా చేశారు. మన సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రజలు ఇలా అష్ట కష్టాలు పడడానికి ఒక ముఖ్యమైన కారణం మనం ఆచరించే ఉత్తమమైన మానవీయ విలువలు కూడా ఒక కారణం. నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఈ కలికాలంలో పాటించాల్సిన కలిధర్మాన్ని పాటించకుండా సత్యయుగంలో పాటించాల్సిన ధర్మాలని, అనగా రాత్రి సమయంలో యుద్ధం చేయకపోవడం, చేతికి చిక్కిన శత్రువుని క్షమాభిక్ష పేరుతో విడిచిపెట్టడం, ఆయుధం లేని శత్రువుతో యుద్ధం చేయును అని చెప్పడం, స్త్రీలతో యుద్ధం చేయును అని భీష్మించుకొని కూర్చోవడం, శత్రువు దొరికినప్పుడు వెనక నుంచి పొడవకూడదు అనే కాలం చెల్లిన నియమాలను ఈ కలియుగంలో పాటించడం వలన ఎంతో పరాక్రమం కలిగిన భారతీయ చక్రవర్తుల ముందు నిలబడడానికి కూడా అర్హత లేని ఎడారి మతాలను ఆచరించే పైశాచిక జాతుల ముందు తలవంచాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, టిబెట్, ఇండోనేషియా, కాంబోడియా వంటి దేశాలలో విరివిగా హిందువులు జీవించేవారు. తరువాతి కాలంలో మతతత్వవాదులు హిందువులు ఉండే ప్రాంతాలను ఆక్రమించినప్పుడు వారిని సమిష్టిగా ఎదుర్కొనే వ్యూహాన్ని అవలంబించకపోవడం వలన హిందువులు ప్రాంతాల వారీగా, భాషల వారీగా, కులాల వారీగా విడిపోయి అనైక్యంగా ఉండడం, శాంత స్వభావం, పరమత సహనం వంటి తమ జాతి విచ్ఛిన్నానికి దోహదపడే నియమాలను పాటించడం వలన ఆయా ప్రాంతాల్లో హిందువుల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. తాతయ్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో ఉన్న హిందువులకి ఎలాగైతే ఆ దేశం నుంచి వెళ్ళగొట్టారో అదే విధంగా మన భారతదేశంలో ఉన్న హిందువులను కూడా వెళ్ళగొట్టే ప్రయత్నాలు జరిగితే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి తాతయ్య? మనల్ని ఆదుకుని సహాయం చేసే దేశం ఏదైనా ఉందా తాతయ్య? పాకిస్తాన్ వెళ్ళి హిందువులు శరణార్థులుగా బ్రతికే అవకాశం లేదు. ఎందుకంటే 1947 సంవత్సరంలో 30% ఉన్న హిందువుల జనాభా ప్రస్తుతం 1% పడిపోయింది. ఇంచుమించుగా 2 కోట్ల మంది హిందువులు పాకిస్తాన్ లో మాయమైపోయారు. పోనీ ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్లి బ్రతుకుదామంటే తాలిబాన్లు హిందువులను బానిసలుగా చేసి హిందూ స్త్రీలను వారి అవసరాలకు ఉపయోగించుకునేందుకు చూస్తారు. పోనీ బంగ్లాదేశ్ కి వెళ్లి బ్రతుకుదామా అంటే ప్రస్తుతం అక్కడ ఉన్న హిందువుల పరిస్థితి
అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది. 1974 సంవత్సరం వరకు 34% ఉన్న హిందువులు ప్రస్తుతం 6% బంగ్లాదేశ్ లో పడిపోయారు. పక్కనే ఉన్న మయన్మార్ దేశానికి వెళ్దామంటే అక్కడ ఉన్న రోహింగ్యా ముస్లింస్ హిందువులని కాల్చుకొని తింటారు. ఇక ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాలకు వెళ్దామన్నా కూడా ఆ దేశాలేవి హిందువులను తీసుకునేందుకు సిద్ధంగా లేవు. ఒకవేళ తీసుకున్నా స్వేచ్ఛగా బతకాల్సిన హిందువులు బానిస బతుకులు బతుకుతూ ఆ దేశాల్లో గొడ్డి చాకరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతవరకు ఎందుకమ్మా, మన దేశంలో ఉన్న కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లని బలవంతంగా వారి ప్రాంతాల నుంచి బయటికి పంపివేస్తుంటే భారతదేశంలో ఉన్న ఒక్కరు కూడా మాట్లాడలేదు. మీరు చేస్తున్నది తప్పు, ఇలా చేయడం నేరం అని ఒక్కరు కూడా మాట్లాడలేదు. ప్రపంచ నాగరిక చరిత్రలో సొంత దేశంలోనే శరణార్థులుగా బతుకుతున్న ఏకైక జాతి సనాతన ధర్మాన్ని ఆచరించే హిందూ జాతి మాత్రమేనేమో. కేరళ, కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, మేఘాలయ, తెలంగాణ వంటి రాష్ట్రాలలో హిందువుల మీద నిత్యం దాడులు జరుగుతూ భవిష్యత్తులో రాబోయే ప్రమాద గంటికలను మోగిస్తున్నా కూడా పక్క రాష్ట్రంలో హిందువులకు ప్రాబ్లం వస్తే నాకేంటి, నేను బానే ఉన్నాను కదా అనే మనస్తత్వంతో జీవిస్తూ రేపు తనకి కూడా అదే గతి పట్టబోతుందని గుర్తించలేకపోతున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం తాతయ్య? భారతదేశం హిందువులదే కదా, మన దేశంలో నుంచి మనల్ని పంపించే అధికారం ఎవరికీ లేదు కదా. మనం కూడా వాళ్ళని మన ప్రాంతం నుంచి తరిమివేసి మన ప్రాంతాన్ని మనం కాపాడుకోలేమా తాతయ్య? అది ఎప్పటికీ సాధ్యం కాదమ్మా. ఎందుకంటే హిందువులు ప్రాంతాల వారీగా, కులాల వారీగా, భాషల వారీగా విడిపోయి అనైక్యంగా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉండడం వలన మిగిలిన జాతుల వారికి సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువులంటే చులకన భావం ఏర్పడింది. 1 కోటి మంది ఉన్న హిందువులని 1,00,000 మంది ఉన్న అన్య మతస్థులు శాసించే స్థాయికి హైందవ జాతి దిగజారిపోయిందమ్మా. మీ తరం నుండైనా మన సంస్కృతి మీద గౌరవం, దేశం పట్ల ప్రేమ, సనాతన ధర్మాన్ని ఆచరించాలనే దృఢ సంకల్పం, మన ధర్మాన్ని నాశనం చేయాలని వచ్చే మతతత్వ శక్తులను తరిమికొట్టే శౌర్యం ఉన్న జాతి మరలా తయారైతేనే ఈ భారతదేశం హిందువులకి సొంతం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం కొత్త మర్చిపోకండి.